చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడొచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకెందుకు చెప్పు. బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయింది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోష. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్! మై గాడ్, ఎందుకు స్లిప్ అయిపోయా? బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి 2 రోజులు సేవలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దులే. ఇంకెవరికి సాయం. స్వప్న, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే చాలు. కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా. నీకిష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా, తిను. అతను బాగుంటాడా? మంచి హైటా? మంచి కలరా? మర్చిపోలేకపోతున్నావా? అవును. అర్థమైంది, పడిపోయావు. ఏ, ఎక్కడ పడిపోయాను? లవ్ లో. ఎలా చెప్పగలిగావు? లవ్ లో పడ్డవాళ్లకు పెదాలు అదురుతుంటాయి, బుగ్గలు ఎర్రబడతాయి. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు. కూర్చుని చోటు కూర్చోరు, నుంచుని చోటు నుంచోరు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాలే. ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా? లేదు. లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్. అలాగే. ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు. అలాగే.
ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో. అలాగే. థ్యాంక్ యూ. భలే పిల్ల గురు. బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏ మాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పు గురు, శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టింది, కుదేసింది, ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు ఊపిరి రాడలేదు, చచ్చిపోయాను అనుకో. 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. అయ్యి బాబోయ్, అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చెప్పలేమయ్యా, చెప్పేది విషయం ఉంటే ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయిని చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో అసలైన రాజు నువ్వన్నమాట. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు తెలిస్తే నీతో మాట్లాడదాన్ని కాదు. డోంట్ టాక్. వాడదేవరు నేను క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. పరిచయంలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను, నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. ప్లీజ్ నా మాట విను. నువ్వు రాజును చంపుతాను పొడుస్తాను అంటుంటే నేనే రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజుని నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు ఆ కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నాడు? Okay, the patient in ward 2, you have to check her. Yes, doctor. రాజు, అమ్మో నేను పారిపోతాను. డైరెక్ట్ అమ్మో నీ దొరకను అంతే. ఎరా, నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నేను చెప్పరా? ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా? నేను అమ్మాయిని రేప్ చేస్తాను. చెప్పు. నేను ఈ అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా రాజు ప్లీజ్, ఐఎమ్ సారీ. రాజు హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకో. అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా? I love you, Raju. I love you.
రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెటా? అవును, రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును, మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను. ప్లీజ్ 1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది, నేను వెళ్ళి తీరాలి. అటు చూడు, ఆర్ది ఒంటరిగా రైలు ఎదురు ఉంటుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసు. బెదిరిస్తే డబ్బులేని వస్తాయి, లేకపోతే తప్పుతుంది. పద పద. ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావబోయింది, చెప్పు ఎవరు నువ్వు? ఆత్మహత్య నేరం. మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం. స్టేషన్ లో దిగాలి. నీ లగేజ్ ఎక్కడ? ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? వచ్చే స్టేషన్ లో దిగాలి. లగేజ్ ఎక్కడ? నిన్నే అడిగేది. రాధా, రాధా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎక్కున్నావా? నీకోసం అంతా వెతుకుని వస్తాను. ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు? సార్ మీరేం చెప్పండి. తను బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ తెమ్మను, నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను. ఆ మాత్రం నా మీద కోపం చలిగి వచ్చేస్తే ఎట్లా? ఆవిడ మీ వైఫా? మీకైనా డౌటా? సారీ సార్, ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం. పదరా, ఉంటాను సార్. ఓకే ఓకే. సారీ అండి, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హలో మాస్టర్, కొంచెం కాల్ తీస్తారా? సారీ. థ్యాంక్స్.